ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరు కూడా వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం చదువుకుందాం. 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు కాపాడే దేవుడుగా మనకి కనపడతా ఉన్నాడు. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే 127వ కీర్తనలు ఏమంటుందంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థము అని మనం చూస్తూ ఉన్నాం. కావున ఇక్కడ ఏంటి, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే విషయాన్ని ఈ వచనాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే నిజానికి మనం ఇలా అనుకుంటాం ఏంటంటే, ఈ రోజున నేను జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ రోజున నేను ఇలా ఉండాలి, ఈ రోజున నేను తొందరపాటుగా ఉండొద్దు అంటే మనము అలా చేయడంలో తప్పలేదు. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం మనము కాపాడబడాలి అంటే మన మీదనే ఆధారపడి ఉంది అని మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు అనేది ఈ ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి మరి ఈ రోజున ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరు కూడా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ రోజున మీ కుటుంబాలకి, ఈ రోజున మీ పిల్లలకి దేవుడు కాపాడే దేవుడుగా ఉండి సంరక్షిస్తాడు, ఆదరిస్తాడు, దీవిస్తాడు అనేది ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి కొంతమంది ఎలా అంటే చాలా భయంతో ఉంటారు. ఏమైపోతుందో, నాకేమైపోతుందో, ఈరోజు ఏమైనా జరుగుతుందేమో, అలా చాలా భయంతో వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, యెహోవా నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు అనేది మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి ఏ విషయంలో ఆశ్చర్యపడకండి, ఏ విషయంలో కృంగిపోకండి. మరి దేవుడు కాపాడే దేవుడిగా ఉండి మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడై ఉంటాడనే విషయాన్ని ఉదయకాలమున మనము నేర్చుకోవాల్సిన అంశం. మంచి దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇక తండ్రి, ఈ వీడియోని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కాపాడే దేవుడవై, రక్షించే దేవుడవై, ఆదరించే దేవుడవై నీ బిడ్డలకు ఈ రోజున వారు చేసే ప్రయాణంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారు ఉద్యోగంకి వెళ్తుండగా వారికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. కాలేజీకి వెళ్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచి నీ కృప, నీ కరుణ, నీ కటాక్షం బిడ్డలందరికీ దయచేయమని, కాపాడే దేవుడవై, రక్షించే దేవుడవై నీ బిడ్డలకుండి కృప చూపించి ఆదరించమని, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆనందాలు, సంతోష సమాధానాలు మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.